సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోన్పే యాప్లో ఉన్న ఒక ఫీచర్, అదే ఫోన్పే ఏటీఎం ఒక కొత్త అప్డేట్ గురించి మనం ఈరోజు వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను మీ పవన్, మీరు చూస్తున్నారు పవన్స్ టైమ్ యూట్యూబ్ ఛానల్. అసలు ఈ ఫోన్పే ఏటీఎం అనే ఫీచర్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫోన్పే ఏటీఎం ఫీచర్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటో క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఫోన్పే ఏటీఎం అనే ఈ ఫీచర్ ఏంటంటే, మనం జనరల్గా మనకి బ్యాంక్లో మనీ ఉంటాయి, ఫోన్పే లేకపోతే గూగుల్ పేలో మనీ ఉంటాయి. సో ఎందులో ఉన్నా కానీ మనకి డైరెక్ట్ ఓవరాల్గా బ్యాంక్లో ఉన్నట్టు. మన బ్యాంక్లో ఉన్నప్పుడు చేతికి మనకు క్యాష్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏటీఎంకి వెళ్ళి మనకు కావాల్సినంత అమౌంట్ టైప్ చేసేసి మనం క్యాష్ అనేది విత్డ్రా చేసుకుంటాం. మనం జనరల్గా అందరం చేసే పనే. మనకి చేతికి డబ్బులు కావాల్సినప్పుడు ఏటీఎంస్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం. కానీ మనకి బాగా అవసరం వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏటీఎంస్లో కూడా మనీ ఉండవు. అందరూ ఏటీఎంస్ పడితే ఆ ఏటీఎంస్లో కూడా మనీ ఉండకపోవడంతో మనం ఏం చేస్తాం, తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాడికి మనీ ట్రాన్స్ఫర్ చేసేసి మనం మనీ అనేది తీసుకుంటాం. సో ఈ ప్రాబ్లమ్ని గమనించిన ఫోన్పే సంస్థ ఏం చేసిందంటే, ఫోన్పే ఏటీఎం అనే ఒక కొత్త ఫీచర్ని ఫోన్పే యాప్లో లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనకి ఫోన్పే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి షాప్లో క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి, ఫోన్పే చేయండి అని చెప్పేసి. అలా ఫోన్పేతో రిజిస్టర్ అయిన అన్ని షాప్స్ని, కిరాణా షాప్స్ కావచ్చు, పెట్రోల్ బంక్ షాప్స్ కావచ్చు, అది ఏ షాప్ అయినా ఫోన్పే ఏటీఎం సర్వీస్తో రిజిస్టర్ చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయి. అంటే మనకి మనీ కావాల్సిన వచ్చినప్పుడు మనం మన దగ్గర ఉన్న స్టోర్కి వెళ్ళేసి వాళ్ళకి మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఫోన్పే ద్వారా, వాళ్ళు మనకి చేతికి క్యాష్ రూపంలో మన చేతికి మనం 100 రూపీస్ కొడితే వాడు 100 రూపీస్ ఇస్తాడు. అసలు వాడికి లాభం ఏంటి అని మనం అనుకోవచ్చు. దీనికి కాను అది రివార్డ్స్ కావచ్చు, కొంత కమిషన్ అనేది ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళకి ఫోన్పే అనేది అందిస్తుంది. సో స్టోర్ ఓనర్స్ కావచ్చు, షాప్స్ ఓనర్స్ కావచ్చు, దాదాపు మెజారిటీ 100లో 80% షాప్స్ ఈ ఫోన్పే యాప్తో, ఫోన్పే ఏటీఎం అనే ఫీచర్తో టైఅప్ అయినాయి. సో ఈ ఫీచర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. దానికోసం మనం మన యాప్ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. హోమ్ అని, స్టోర్ అని, ఫోన్పే స్విచ్ అని ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ ప్రెస్ చేసుకోవాలి. అంటే కింద స్టోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హోమ్ అనే ట్యాబ్ పక్కన స్టోర్స్ అనే ట్యాబ్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఎమ్మటనే వేరే పేజ్లోకి రీడైరెక్ట్ అవుతాం. అక్కడ మనకి ఫోన్పే ఏటీఎం అనే ఒక ఆప్షన్ అక్కడ మనకి కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేయగానే మనకి దగ్గరలో ఇందాక నేను చెప్పినట్లు ఎంతమంది అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, అంటే మనకి చేతికి క్యాష్ ఇవ్వడానికి ఫోన్పే ద్వారా ఎంతమంది అయితే టైఅప్ అయి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ షాప్స్ అన్నీ మనకు వస్తాయి. ఆ షాప్ ఎంత దూరంలో ఉంది, ఆ షాప్ లొకేషన్ ఏంటి అనేది వివరాలు మొత్తం మనకు ఆ యాప్లో వస్తాయి. సో మనం ఆ యాప్లో చూసుకొని వీళ్ళు మనకి ఇస్తున్నారు కాబట్టి అక్కడ మన దగ్గరలో ఉన్న స్టోర్ క్లిక్ చేయాలి. స్టోర్ క్లిక్ చేయగానే మనకి ఎంత అమౌంట్ కావాలో అక్కడ టైప్ చేయమంటుంది. సపోజ్ మనకు 1000 రూపీస్ కావాలి. 1000 అని కొట్టేసి కింద విత్డ్రా ఫోన్పే ఏటీఎం అనే కింద ఆప్షన్ వస్తుంది. విత్డ్రా అని కొట్టగానే మన బ్యాంక్లో అమౌంట్ కట్ అయిపోయి వాళ్ళకి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. మనం ఎంతైతే పంపించామో ఎటువంటి కట్ ఆఫ్స్ లేకుండా వాళ్ళు మనకి చేతికి ఆ క్యాష్ ఇస్తారు. వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో చూసుకొని మనం ఆ అమౌంట్ని వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు మనకి క్యాష్ రూపంలో చేతికి ఇస్తారు. అలా మనం ఈ ఫోన్పే ఏటీఎం అనే ఫీచర్ని యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనకి ఏటీఎంస్ అనేవి అందుబాటులో ఉండవో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫోన్పే ఏటీఎం ఎలా వర్క్ చేస్తుంది, ఈ ఫీచర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దీనివల్ల మనకి యూజెస్ ఏంటో, ఇలా మనకి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ కోసం, టెక్ అప్డేట్స్ కోసం చూస్తుండండి పవన్స్ టైమ్. అంటిల్ దెన్, దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.